ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ సెలవిస్తా ఉంది కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనంలో, ఊరకుండుడి నేనే దేవుడు అని తెలుసుకోండి అన్నట్టు. అంటే ఇంగ్లీష్లో బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అన్నట్టు. మనము ఆ వాక్యాన్ని చదివిన ప్రతిసారి చాలాసార్లు చదివి ఉంటాం, కానీ చదివిన ప్రతిసారి ఏమనుకుంటాం అంటే ఊరకుండుడి అంటే సైలెంట్గా ఉండి లేదా కామ్గా ఉండి ఆ పరిస్థితుల్లో దేవుడికి అప్పగిచ్చేస్తే ఆయనే కార్యం చేస్తాడు అని. కానీ ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో ఆ పదం ఊరకుండి లేదా బీ స్టిల్ అని ఏమైతే ఉందని చూస్తే అది రఫా అని ఉంటుంది. లెటింగ్ గో, ది యాక్ట్ ఆఫ్ లెటింగ్ గో అంటే మనము చాలాసార్లు మన భయాన్ని లేకపోతే మన ఎక్స్పీరియన్సెస్ని, మన యాంగ్జైటీని మనకి మనమే ఉంచుకొని ఆ కంట్రోలింగ్ పవర్ మనం ఉంచుకొని ఆ దేవుని కార్యం చేయమని అడుగుతాం. కానీ ఈ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఆ కంట్రోల్ నువ్వు ఏదైతే తీసుకొని ఆ ప్రయాస ఏదైతే నువ్వు మోస్తున్నావో అది వదిలేయమంటున్నాడు దేవుడు. అంతేకాదు, వదిలేసిన తర్వాత ఎందుకు వదిలేయాలి అంటే నేనే దేవుడని తెలుసుకోండి అంటున్నాడు. అంటే దేవునితో రిలేషన్షిప్లో నువ్వు ఎంత ముందుకు వెళ్ళాలంటే ఆయన ఆ కార్యాన్ని నీ కొరకు చేస్తాడు అన్న నమ్మకం ద్వారా ముందుకెళ్ళాలి నువ్వు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఆయన నా తండ్రి, నా గొప్ప దేవుడు, నేను వెళ్తున్న ప్రతి కార్యాన్ని ఆయన చేతులకి అప్పగించినప్పుడు ఆయన చేస్తాడు. నేను అది పట్టుకొని ఉండక్కర్లేదు, ఎందుకంటే ఆ భారాన్ని నేను మోసే శక్తి నాకు లేదు అన్న నాలెడ్జ్లోకి రావాలి అని ఉంటుంది. అంతేకాకుండా దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, దేవుని తెలుసుకున్న వారు బహు గొప్ప కార్యాలు లేదా మహాకార్యాలు చేస్తారు అని ఉంది. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది మనకి. మనము దేవునితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో లేదా ఎంత ప్రేమ మనపై కలిగి ఉన్నాడో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం గొప్ప కార్యాలు, మహాకార్యాలు చేయగలం అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీకు ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచే హృదయాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.